ఎలాగ మీది త్యాగం అనాలి నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆశపడే నేతలారా. ఎలాగ మీది త్యాగం అనాలి నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆశపడే నేతలారా. పదవులు వదులుటే త్యాగం అంటే నాయకులారా, మరి ప్రాణాలు వదిలిన వీరులని ఏమందాము నాయకులారా. ఒక్కరోజు ధూమ్ధాంకు వచ్చి నాది త్యాగం అంటే, రోజుల కొద్దీ అన్నం మానిన జైశంకర్ సార్ని ఏమందాము మరి. ఎర్రటి ఎండలో గజ్జలు కట్టి ఆడిన కళాకారులని ఏమందాము మరి. పరీక్షలు వదిలి భవిష్యత్తు వదిలి ప్రాణాలు అర్పించిన విద్యార్థులను ఏమందాము మరి. ఎలాగ మీది త్యాగం అనాలి నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆశపడే నేతలారా. బంధుకులు పేలిన ప్రాణాలలో మీ బంధువు ఒక్కరైనా ఉన్నారా? బృందంలో నువ్వు గజ్జెలు కట్టి ఆడిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? బంధులు జరుగుతూ బాధితులైన వారిలో మీ వారు ఒక్కరైనా ఉన్నారా? కల్లోలంగా మారిన క్యాంపస్ గొడవల్లో మీరు ఒక్కరైనా ఉన్నారా? నెత్తురు చింది తలలు పగిలేలా లాతి దెబ్బలు తిన్నారా? ఎలాగ మీది త్యాగం అనాలి నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆశపడే నేతలారా. పదవులు వదులుటే త్యాగం అంటే నాయకులారా, యూనివర్సిటీ పోరులోరిగిన వీరులను ఏమందాము మరి. ఆ వీర యోధుల కన్న తల్లుల కడుపు కోతకు ఏ మాట సరిపోతుంది? ఏసీ గదులు వీడని మీరే త్యాగం చేశామనుకుంటే, ఎంతో భవిష్యత్తును వదిలేసిన విద్యార్థులను ఏమందాము మరి. ఎలాగ మీది త్యాగం అనాలి నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆశపడే నేతలారా. నమస్కారం, ప్రజామండాలికం ఛానల్ కి స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ కొప్పుల. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.